ఇప్పుడు ప్రభుత్వానికైనా బ్యాంకులకైనా ఎవరికైనా ఒక సిస్టమ్ ఉంటే కరెక్ట్ కదా. ఇవాళ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తాం, వాళ్ళు జీరో బడ్జెట్ అకౌంట్ ఇస్తారు, శాలరీ అకౌంట్స్ అంటారు, బాగానే ఉంది. ఆ కంపెనీ వీళ్ళు మానేస్తే ఈ అకౌంట్ అట్టగా పెట్టుకోవాలి, అప్పటి నుంచి జీరో కాదు దీంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండాలంటారు. అట్టొద్దయ్యా నాది అకౌంట్ తీసేసుకోవాలి అంటే క్యాన్సిలేషన్కి ఆన్లైన్లో ఉండదు. మనం ఫిక్స్డ్ డిపాజిట్కి ఆన్లైన్లో ఉంటుంది, రికరింగ్ డిపాజిట్కి ఆన్లైన్లో ఉంటుంది, లోన్లకు ఆన్లైన్లో ఉంటుంది. లోన్ వెనక్కి ఇచ్చేస్తాము, ఎంత డబ్బులు కట్టాలో చెప్పండి అంటే అది ఆన్లైన్లో ఉండదు. అది బ్యాంక్ పర్సనల్ లోనైనా, క్రెడిట్ కార్డ్ లోనైనా, డెబిట్ కార్డ్ లోనైనా, లేకపోతే వెహికల్ లోనైనా, హౌసింగ్ లోనైనా నువ్వు ఎట్లయితే నాకు ఇస్తున్నావో ఆన్లైన్లోనే వేస్తున్నావు కదా, నేను నీకు తిరిగి కట్టేస్తానంటే తీసుకోరు. అట్లాగా బ్రాంచ్కి పోవాలి, దానికి సంబంధించిన ఒక ఊరు మొత్తానికి ఒకటే ఉంటుంది, అక్కడికే పోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కేమో మన ఇంటికి వచ్చి మన ఆఫీస్కి వచ్చి మరీ అకౌంట్ ఇస్తారు. క్యాన్సిల్ చేసుకుందామంటే ఆన్లైన్లో ఉండదు, అక్కడికి ఆ పేరెంట్ బ్యాంక్కే వెళ్ళాలి. ఎందుకు ఇది? ఏంటి దానివల్ల ప్రయోజనం? బ్యాంక్ వాళ్ళకేమో వందల కొద్ది అకౌంట్లు ఉంటాయి, ఇక్కడ మినిమం బ్యాలెన్స్లు మెయింటైన్ చేయలేక మధ్యతరగతి అల్లాడాలి, లేకపోతే దీని మీద పెనాల్టీల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా?